టాప్ 6 ప్రొఫెషనల్ లెవెల్ వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్స్ గురించి చెప్తాను. అందరికీ సరిపడే ఒకే వీడియో ఎడిటర్ అంటూ ఏది ఉండదు. సో వాటిలో ఉన్నటువంటి ప్రోస్, కాన్స్‌ని బట్టి మీకు నచ్చినటువంటి సాఫ్ట్వేర్‌ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. వీడియోని స్టార్ట్ చేసే ముందు ఇదే మన ఛానల్‌కి మీరు ఫస్ట్ టైం వస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అండ్ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి. సో వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఎవరైతే సింపుల్‌గా, ఫాస్ట్‌గా వీడియో ఎడిటింగ్ అనేది కంప్లీట్ అవ్వాలనుకుంటారో వాళ్ళకి నేను ఈ సాఫ్ట్వేర్‌ని అయితే రికమెండ్ చేస్తాను. ఇందులో మీరు 4K వీడియోస్‌ని ఎడిట్ చేయొచ్చు అండ్ మీకు కావాల్సిన వీడియో అండ్ ఆడియో ట్రాక్స్‌ని కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ వీటితో పాటుగా మీకు బేసిక్ ఎడిటింగ్ టూల్స్ అన్నీ కూడా ఉంటాయి. మీరు ఈజీగా వీడియోస్‌ని ట్రిమ్ చేయొచ్చు, స్ప్లిట్ చేయొచ్చు అండ్ మూవ్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఈ మధ్యనే వీళ్ళు కొత్తగా ఫేస్ ట్రాకింగ్ AR స్టిక్కర్స్‌ని కూడా యాడ్ చేశారు. సో మీరు ఫుటేజ్ మీదకి జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే చాలు, ఇది మీ ఫేస్‌కి ఆటోమేటిక్‌గా అటాచ్ అయిపోతుంది. అండ్ ఇందులో మోషన్ ట్రాకింగ్ కూడా చాలా సింపుల్‌గా అయితే చేయొచ్చు. మెయిన్లీ ఈ సాఫ్ట్వేర్లో కలర్ గ్రేడింగ్ మీద, ఈజీగా ఎడిట్ చేయాలనుకునే వారి మీదనే ఎక్కువ ఫోకస్ చేశారు. కాబట్టి ప్రతి ఆప్షన్ మీద కూడా మీకు పూర్తి కంట్రోల్ అయితే ఉండదు. అండ్ బిగినర్స్కి కీ ఫ్రేమింగ్ చేయడం కూడా కొంత కన్ఫ్యూజింగ్గా అనిపించవచ్చు. సో మీకు పూర్తి కంట్రోల్ ఉండాలనుకుంటే టాప్ 3 ప్లేసెస్లో ఉన్నటువంటి సాఫ్ట్వేర్స్ మీరు ట్రై చేసి అయితే చూడొచ్చు. కోరల్ వీడియో స్టూడియోలో మీకు 2 వెర్షన్స్ అయితే ఉంటాయి. వీడియో స్టూడియో ప్రో అండ్ అల్టిమేట్. కలర్ గ్రేడింగ్, వీడియో మాస్కింగ్ లాంటి ఆప్షన్స్ మీకు అల్టిమేట్ వెర్షన్లో మాత్రమే ఉంటాయి. ఈ సాఫ్ట్వేర్ కేవలం విండోస్లో మాత్రమే అవైలబుల్గా ఉంది. అండ్ ఈ సాఫ్ట్వేర్లో మీకు 30 days ఫ్రీ ట్రయల్ కూడా ఇస్తున్నారు. కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది. నేను ఫస్ట్ టైం వీడియో ఎడిటింగ్ నేర్చుకున్నది పవర్ డైరెక్టర్లోనే. ఇది కూడా ఒక బిగినర్ ఫ్రెండ్లీ సాఫ్ట్వేర్. ఇంటర్ఫేస్ కూడా చాలా సింపుల్గా అయితే ఉంటుంది అండ్ చాలా ఈజీగా మీరు వీడియోస్ని ఎడిట్ చేయొచ్చు. ఇందులో కూడా మీరు మోషన్ ట్రాకింగ్, వీడియో స్టెబిలైజేషన్, కీ ఫ్రేమింగ్, మల్టీక్యామ్ ఎడిటింగ్, మోషన్ గ్రాఫిక్స్, ట్రాన్సిషన్స్, టైటిల్స్, గ్రీన్ స్క్రీన్, ఆడియోని ఎడిట్ చేయడానికి మీకు ఒక సెపరేట్ ఇంటర్ఫేస్ కూడా ఉంటుంది. ఇలా మ్యాక్సిమం మనకు కావాల్సినటువంటి బేసిక్ ఎడిటింగ్ టూల్స్ అన్నీ కూడా ఉంటాయి. అండ్ కొత్తగా వచ్చిన వెర్షన్లో మీకు AIని యూజ్ చేసి స్కై రీప్లేస్మెంట్ కూడా చేయొచ్చు. ఇందులో మీరు అప్ టు 4K వరకు వీడియోస్ని ఎక్స్పోర్ట్ చేయొచ్చు. అండ్ రెండరింగ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత ఆటోమేటిక్గా యూట్యూబ్కి అప్లోడ్ అయ్యే విధంగా సెట్ చేసుకోవచ్చు. అండ్ కాన్స్ చూసుకుంటే ఇందులో మీకు వీడియో మీద పూర్తి కంట్రోల్ అయితే ఉండదు. లైక్ వీడియోని ఎడిట్ చేయడం వరకు పర్లేదు, కానీ ఆ తర్వాత కీ ఫ్రేమింగ్ చేయడం కానివ్వండి, మోషన్ గ్రాఫిక్స్ యాడ్ చేయడం కానివ్వండి, సో ఇలాంటి విషయాల్లో బిగినర్స్ కొంత కన్ఫ్యూజ్ అయితే అవుతారు. ఈ సాఫ్ట్వేర్ మీకు విండోస్ అండ్ మ్యాక్లో అయితే అవైలబుల్గా ఉంది. అండ్ 30 days ఫ్రీ ట్రయల్ అయితే ఇస్తారు. ట్రయల్ వెర్షన్లో మీరు అప్ టు 1080p వరకు వాటర్ మార్క్తో ఎక్స్పోర్ట్ అయితే చేయగలుగుతారు. ఇంతవరకు నేను చూసినటువంటి వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్స్లో ప్రీమియర్ ప్రో తర్వాత నాకు బాగా నచ్చిన సాఫ్ట్వేర్ హిట్ ఫిల్మ్ ఎక్స్ప్రెస్. ఇందులో ఇంటర్ఫేస్ మొత్తం కూడా మీకు ప్రీమియర్ ప్రో లానే ఉంటుంది. మోషన్ ట్రాకింగ్, వీడియో స్టెబిలైజేషన్, కీయింగ్, కీ ఫ్రేమింగ్, కలర్ గ్రేడింగ్, ఇలా మీరు ఒక ప్రొఫెషనల్ లెవెల్ వీడియోని క్రియేట్ చేయడానికి కావాల్సిన అన్ని ఎడిటింగ్ టూల్స్ కూడా ఇందులో మీకు కనిపిస్తాయి. ఇందులో మనకు ఫ్రీ వెర్షన్ ఉంది అండ్ పెయిడ్ వెర్షన్ కూడా ఉంది. అండ్ బెస్ట్ విషయం ఏంటంటే ఫ్రీ వెర్షన్లో కూడా మీరు 4K వీడియోస్ని ఎలాంటి వాటర్ మార్క్స్ లేకుండానే ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. అండ్ ఆన్లైన్లో మనకి చాలా ట్యూటోరియల్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. అండ్ గైస్, మీరు మనం కాన్స్ గురించి చూసుకుంటే ఫ్రీ వెర్షన్లో మనకి డార్క్ మోడ్ అయితే ఇవ్వట్లేదు. అండ్ అలానే కొన్ని ఎఫెక్ట్స్ అండ్ యాడ్ ఆన్స్ అనేవి మనం ఖచ్చితంగా కొనుక్కోవాల్సి అయితే ఉంటుంది. అండ్ సాఫ్ట్వేర్ని యూజ్ చేయడానికి మీ దగ్గర హై అండ్ PC అయితే ఉండాలి. సో వీటి గురించి పక్కన పెడితే ఫ్రీ వీడియో ఎడిటర్స్లో హిట్ ఫిల్మ్ ఎక్స్ప్రెస్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పొచ్చు. హిట్ ఫిల్మ్ ఎక్స్ప్రెస్ అనేది బోత్ విండోస్ అండ్ మ్యాక్లో అయితే అవైలబుల్గా ఉంది. సో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు టాప్ 3 పొజిషన్లోకి వెళ్ళే ముందు కొన్ని బోనస్ వీడియో ఎడిటర్స్ గురించి అయితే చూద్దాము. ఫిల్మోరా కూడా చాలా ఈజీ టు యూజ్ సాఫ్ట్వేర్. బేసిక్ ఎడిటింగ్ టూల్స్ అన్నిటితో పాటుగా మీకు ట్రాన్సిషన్స్, ఓవర్లేస్, కీ ఫ్రేమింగ్, మోషన్ ట్రాకింగ్, గ్రీన్ స్క్రీన్, కలర్ గ్రేడింగ్, ఇలా ఆప్షన్స్ అన్నీ కూడా ఉంటాయి. అండ్ రెండరింగ్ కూడా మిగిలిన వాటితో కంపేర్ చేస్తే చాలా ఫాస్ట్గా అయితే అవుతుంది. అండ్ ఇందులో కూడా మీకు ట్రయల్ వెర్షన్ అయితే ఉంది, కానీ ఓన్లీ 10 times మాత్రమే మీరు ఎక్స్పోర్ట్ చేయగలరు వీడియోస్ని. అండ్ అది కూడా వాటర్ మార్క్తో. ఫిల్మోరా అనేది మనకి విండోస్ అండ్ మ్యాక్లో అయితే అవైలబుల్గా ఉంది. క్యామ్టాషియా అనేది స్క్రీన్ రికార్డింగ్ సాఫ్ట్వేర్, కానీ ఇందులోనే మీకు వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్ని కూడా ఇంక్లూడ్ చేసి ఇస్తున్నారు. అయితే ఇందులో మీరు ప్రొఫెషనల్ లెవెల్ గ్రాఫిక్స్ని అయితే ఎడిట్ చేయలేరు, కానీ ఇందులో స్మూత్గా మీరు జూమ్ ఇన్ అండ్ జూమ్ అవుట్ ఎఫెక్ట్స్ని యాడ్ చేయొచ్చు. కర్సర్ని హైలైట్ చేయడం కానీ, మ్యాగ్నిఫై చేయడం లాంటివన్నీ కూడా ఇందులో మీరు చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు. ఈ సాఫ్ట్వేర్లో మెయిన్ మైనస్ పాయింట్ ఏంటి అంటే GPUని యూజ్ చేయకుండానే రెండర్ చేస్తుంది. సో దీనివల్ల ఎక్స్పోర్ట్ చేయడానికి పట్టేటువంటి టైం చాలా ఎక్కువ తీసుకుంటుంది అనమాట. అండ్ ఈ సాఫ్ట్వేర్ మీకు 30 days ఫ్రీ ట్రయల్తో అయితే వస్తుంది. విండోస్ అండ్ మ్యాక్లో అయితే అవైలబుల్గా ఉంది. హాలీవుడ్ మూవీస్ నుంచి టీవీ షోస్ వరకు ఇండస్ట్రీ స్టాండర్డ్ ఎడిటింగ్ సాఫ్ట్వేర్ అంటే ఎవిడ్ మీడియా కంపోజర్. మనం చూసేటువంటి చాలా మూవీస్, టీవీ షోస్ అన్నీ కూడా ఈ సాఫ్ట్వేర్లోనే ఎడిట్ చేస్తూ ఉంటారు. అయితే వీళ్ళు రీసెంట్గా ఇందులో ఫ్రీ వెర్షన్ అయితే రిలీజ్ చేశారు. లైక్ ప్రో వెర్షన్లో ఉండేటువంటి అన్ని ఫీచర్స్ కూడా ఇందులో ఉంటాయి, కానీ ఇందులో కొన్ని లిమిటేషన్స్ అయితే పెట్టారు.
మీరు మ్యాక్సిమం 4 వీడియో ట్రాక్స్ని 8 ఆడియో ట్రాక్స్ని మాత్రమే యూజ్ చేయగలరు. అండ్ ఇందులో మీరు ఓన్లీ 1080p వరకు మాత్రమే ఎక్స్పోర్ట్ చేయగలరు. అయితే డౌన్లోడ్ చేసే ముందు, ఓపెన్ చేసే ముందు ఖచ్చితంగా లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. సో ఈ లిమిటేషన్స్ వల్లనే ఈ లిస్ట్లో లేకుండా పోయింది. ఈ సాఫ్ట్వేర్ మీకు బోత్ విండోస్ అండ్ మ్యాక్లో అయితే అవైలబుల్గా ఉంది. DaVinci Resolve అనేది మొదట ఒక కలర్ కరెక్షన్ సాఫ్ట్వేర్గా మొదలైంది. కానీ తరువాత ఇందులోనే వీళ్ళు ఒక వీడియోని ఎడిట్ చేయడానికి కావాల్సిన అన్ని టూల్స్ని యాడ్ చేస్తూ వచ్చారు. వీడియోస్ని కట్ చేయడానికి, ఎడిట్ చేయడం కోసం ఎడిట్ పేజ్ ఉంటుంది, కలర్ కరెక్షన్ కోసం కలర్ పేజ్, మోషన్ గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ కోసం ఫ్యూజన్ పేజ్, అండ్ ఫైనల్లీ ఆడియో కోసం ఫెయిర్లైట్ పేజ్. ఇలా ఇందులో మీకు హై ఎండ్ టూల్స్ అన్నీ కూడా డిఫరెంట్ వర్క్ స్పేసెస్లో అయితే ఇచ్చారు. క్లియర్లీ ఇది ఒక ప్రొఫెషనల్ లెవెల్ వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్ కాబట్టి మీకు వీడియో ఎడిటింగ్కి కావాల్సిన అన్ని టూల్స్, ఎఫెక్ట్స్ అయితే ఇందులో అయితే అవైలబుల్గా ఉంటాయి. అయితే జనరల్గా మనం యూజ్ చేసేటువంటి వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్స్లా కాకుండా ఇందులో మీకు ఒక డిఫరెంట్ మెథడ్ని, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇంటర్ఫేస్ని ఇవ్వడం వల్ల ఇది నేర్చుకోవడానికి కొంత టైం అయితే పడుతుంది. ఇందులో కూడా మనకి ఫ్రీ అండ్ పెయిడ్ వెర్షన్స్ అయితే ఉన్నాయి. ఫ్రీ వెర్షన్లో ఎలాంటి టైం లిమిట్ కానీ, వాటర్ మార్క్ కానీ ఉండదు. అండ్ ఫ్రీ వెర్షన్లో మీరు అప్ టు 4K 60 FPS వరకు ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. అండ్ అలానే ఇందులో మనకి కాన్స్ కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సాఫ్ట్వేర్కి మీకు చాలా పవర్ఫుల్ హార్డ్వేర్ అయితే ఉండాలి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇందులో ఎడిట్ చేయడం నేర్చుకోవడం అంత ఈజీగా అయితే అనిపించదు. లైక్ ఆన్లైన్లో మీకు డిఫరెంట్ ట్యూటోరియల్స్ అయితే ఉన్నాయి. వాటి యొక్క హెల్ప్తో మీరు ఇందులో ఎడిటింగ్ అనేది ఈజీగా నేర్చుకోవచ్చు అనమాట. DaVinci Resolve అనేది విండోస్, మ్యాక్ అండ్ లినక్స్లో కూడా అవైలబుల్గా ఉంది. ఫైనల్ కట్ ప్రో అనేది యాపిల్ యొక్క ప్రొఫెషనల్ లెవెల్ వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్. మ్యాక్ఓఎస్ యూజ్ చేసే చాలా మంది యూట్యూబర్స్ ఫైనల్ కట్ ప్రోని యూజ్ చేస్తూ ఉంటారు. మీరు బిగినర్ అయినా, ప్రొఫెషనల్ అయినా సరే ఇందులో ప్రో లెవెల్ వీడియోస్ని చాలా ఈజీగా అయితే క్రియేట్ చేసుకోవచ్చు. మ్యాగ్నెటిక్ టైమ్ లైన్, లాంగ్ లిస్ట్ ఆఫ్ ఎఫెక్ట్స్, ఈజీగా ఆడియోని సింక్ చేయడం, ఎడిట్ చేయడం, కలర్ కరెక్షన్ కోసం అడ్వాన్స్ టూల్స్ అన్నీ కూడా మీకు అవైలబుల్గా ఉన్నాయి. ఇందులో మీరు అప్ టు 8K రెజల్యూషన్తో వీడియోస్ని రెండర్ చేయొచ్చు. అండ్ అలానే కొత్తగా నేర్చుకునే వారి కోసం ఆన్లైన్లో చాలా ట్యూటోరియల్స్ అండ్ అలానే రెడీమేడ్ టెంప్లెట్స్ కూడా చాలా అవైలబుల్గా అయితే ఉన్నాయి. అండ్ ఇందులో మీరు ప్రీమియర్ ప్రో లాగా ప్రతి నెల డబ్బులు కట్టాల్సిన పని లేకుండా సింగిల్ టైం పేమెంట్ చేసి లైఫ్ టైం యూజ్ చేసుకోవచ్చు. అండ్ అలానే ఇందులో మనకి 90 days ఫ్రీ ట్రయల్ అయితే ఇస్తూ ఉన్నారు. అండ్ గైస్ మనకి ఫైనల్ కట్ ప్రో అనేది ఓన్లీ మ్యాక్ కంప్యూటర్స్లో మాత్రమే అవైలబుల్గా ఉంటుంది. అండ్ అప్డేట్స్ కూడా చాలా తక్కువగా వస్తూ ఉంటాయి. సో అందుకే ఈ 2 రీజన్స్ వల్ల దీన్ని నేను టాప్ 2 పొజిషన్లో అయితే పెట్టాను. అడాబ్ ప్రీమియర్ ప్రో అనేది ఇండస్ట్రీ స్టాండర్డ్ వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్. చాలామంది యూట్యూబర్స్ ఫైనల్ కట్ ప్రోని అలానే ప్రీమియర్ ప్రోని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. ఇందులో ఇంటర్ఫేస్ని మనకు నచ్చినట్టుగా మనం అరేంజ్ చేసుకోవచ్చు. అన్లిమిటెడ్ ట్రాక్స్తో, పవర్ఫుల్ టూల్స్తో మీరు వండర్ఫుల్ వీడియోస్ని క్రియేట్ చేసుకోవచ్చు. మల్టీక్యామ్ ఎడిటింగ్, 360 degrees VR వీడియో అండ్ లూమెట్రీ కలర్, ఆడియో డకింగ్, నాయిస్ రిడక్షన్, టెక్స్ట్ ఎఫెక్ట్స్, మాస్కింగ్, కీయింగ్, ఇలా మీ క్రియేటివిటీతో మీరు అద్భుతమైన కంటెంట్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఇందులో కీ ఫ్రేమింగ్ చేయడం చాలా సింపుల్గా ఉంటుంది. కీబోర్డ్ షార్ట్ కట్స్ని కూడా మనకు నచ్చినట్టుగా మనం మార్చుకోవచ్చు. అండ్ హెవీ విజువల్ ఎఫెక్ట్స్ కోసం, మోషన్ గ్రాఫిక్స్ కోసం ఆఫ్టర్ ఎఫెక్ట్స్ని యూజ్ చేయొచ్చు. అండ్ ఒక సాఫ్ట్వేర్లో ఏదైనా చేంజ్ చేస్తే మనకి ఆటోమేటిక్గా రెండో సాఫ్ట్వేర్లో కూడా అది అప్డేట్ అయిపోతుంది అనమాట. అండ్ డిఫాల్ట్గా ఇందులో మనకి 47 ట్రాన్సిషన్స్ అయితే ఉన్నాయి. అండ్ అఫ్ కోర్స్ మీరు ఎక్స్ట్రా ప్లగిన్స్ని ఇన్స్టాల్ చేసుకొని 100 కొద్ది ట్రాన్సిషన్స్ని, ఎఫెక్ట్స్ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ గైస్ మనకి ఆన్లైన్లో కావాల్సిన ట్యూటోరియల్స్ అయితే ఉన్నాయి, టెంప్లెట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. రీసెంట్ అప్డేట్స్లో జీపీయూని యూజ్ చేసుకుని ఫాస్ట్గా రెండర్ అయ్యే విధంగా వీళ్ళు ఇంప్రూవ్ అయితే చేశారు. అడాబ్ ప్రీమియర్ ప్రో అనేది బోత్ విండోస్ అండ్ మ్యాక్లో అయితే అవైలబుల్గా ఉంది. అండ్ ఆ సాఫ్ట్వేర్ని మీరు సబ్స్క్రిప్షన్ విధానంలో నెల కొనుక్కోవాల్సి ఉంటుంది. లైక్ సింగిల్ టైం పర్చేజ్ చేయడం కుదరదనమాట. ఒక ప్రొఫెషనల్ లెవెల్ వీడియో ఎడిటర్కి కావాల్సిన అన్ని ఫీచర్స్ ప్రీమియర్ ప్రోలో ఉన్నాయి. అడాబ్ క్రియేటివ్ క్లౌడ్ ప్యాకేజ్ని కలిపి చూస్తే దీనికంటే బెటర్ వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్ మరొకటి లేదు. యాపిల్ ఫైనల్ కట్ ప్రో కూడా బెస్ట్ సాఫ్ట్వేర్నే అనడానికి చాలా రీజన్స్ అయితే ఉండొచ్చు. కానీ అది ఓన్లీ యాపిల్ మ్యాక్ ఓఎస్లో మాత్రమే పనిచేస్తుంది. సో అందువల్లనే అడాబ్ ప్రీమియర్ ప్రో అనేది టాప్ 1 ప్లేస్లో అయితే ఉంది. సో గైస్ నేను కూడా నా యొక్క వీడియోస్ని ప్రీమియర్ ప్రోలోనే ఎడిట్ చేస్తూ ఉంటాను. సో ఓవరాల్గా చూసుకుంటే కనుక మీకు పవర్ఫుల్ బట్ ఫ్రీ సాఫ్ట్వేర్ కావాలనుకుంటే DaVinci Resolve ట్రై చేయండి. యాపిల్ యొక్క ఈకో సిస్టమ్లో ఉండాలనుకుంటే ఫైనల్ కట్ ప్రోని కొనుక్కోండి. అండ్ వీడియో ఎడిటింగ్లో అల్టిమేట్ పవర్ కావాలంటే కనుక అడాబ్ క్రియేటివ్ క్లౌడ్ని అయితే ట్రై చేయండి. అండ్ గైస్ మీరు ఏ సాఫ్ట్వేర్ని యూజ్ చేస్తున్నారనేది కింద కామెంట్ అయితే చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్స్ని ఆన్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. మీట్ యూ ఆన్ నెక్స్ట్ వీడియో.